కానీ దాని మీద ఫిర్యాదు చేయాల్సింది మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మా పార్టీ పరంగా మేము ఫిర్యాదు చేయాల్సిన అంశం అది. రైట్, ఓకే. మోహన్ రెడ్డి గారు ఏంటి మీరే రకమైన ఫిర్యాదులు ఇచ్చారు మీ పార్టీ నుంచి? మీ ఆడియో మ్యూట్లో ఉంది మోహన్ రెడ్డి గారు. నమస్కారం అండి. మీకు శాంతి ప్రసాద్ అన్నకు మాణిక్యరావు గారికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేము మామూలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసేది తప్పులు కానీ చెప్పేది నీతులు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుప్పం నియోజకవర్గంలో దాదాపు 20,000 ఓట్లు పోయినసారి తొలగించినాము కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళు ఘోరంగా దెబ్బతిన్నారు కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కుప్పంలో ఓడిపోతారని తెలుసు కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి తమిళనాడులో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఓటర్స్ అందరినీ, తమిళనాడు ఓటర్స్ అందరినీ దాదాపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుప్పంలో చేర్పించుకున్నారు కాబట్టి అదే విధంగా కృష్ణా జిల్లాలో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఖమ్మంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెండో ఓటు అక్కడ ఓటు ఇక్కడ ఓటు చేర్చుకున్నారు కాబట్టి ఈ ఓట్ల వల్ల ఆంధ్రప్రదేశ్ లో మాకు అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతాయనే విధంగా మేము కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఏమంటే వాళ్ళు తప్పు చేసి ఏదో దొంగ అన్నట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు. వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకోరు. వాళ్ళు తెలుసుకోకుండా మా మీద నిందలేయడానికి ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎన్నికల కమిషన్ దగ్గర పోయి అనేకమైనటువంటి వాదనలు చేసి బయటకు వచ్చి ధర్నా కూర్చున్నారు. ఇప్పుడు దీనికన్నా నిదర్శనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి ఎన్నికల కమిషన్ తో సీరియస్ గా వాదనలకు దిగి తర్వాత బయటకు వచ్చి ధర్నా చేస్తున్నారంటే వీళ్ళకంటే అప్పుడు వీళ్ళు చేతగానే వల్లనే మేము సమర్థనం అనే ఏ విధంగా అనుకోవచ్చు? ఈ రోజు మమ్మల్ని విమర్శిస్తున్నారు, ఆ రోజు మమ్మల్ని విమర్శిస్తున్నారు. మరి వీళ్ళు అంత నీతిగా చేస్తున్నారని అనుకోవాలన్నా, మేము అంత తప్పు చేసేవాళ్ళం అనుకోవాలన్నా? స్థానిక సంస్థ ఎన్నికల్లో అంటున్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో నేను కూడా అక్కడ హిందూపూర్ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ గా పనిచేస్తాను. ఎక్కడ దొంగ ఓటు ఏ ఒక్క చోట ఒక్కటి కూడా దొంగ ఓటు ప్రసక్తే లేదు. కానీ ఎక్కడ దౌర్జన్యం చేసిన సందర్భాలు ఒకటే ఎప్పుడు దౌర్జన్యాలు జరుగుతూనే ఉంటాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాడిపత్రి నియోజకవర్గంలో ఎన్నికలకు నామినేషన్ వేయకుండా దౌర్జన్యం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తులను కిడ్నాప్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాళ్ళు నానికుండా చేసి వాళ్ళు నామినేట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అనేక రకాలుగా వాళ్ళు చేసినటువంటి తప్పులన్నీ గుర్తు చేసుకొని ఆ తప్పులన్నిటినీ వైసీపీ మీద రుద్ది మేము తప్పు చేస్తున్నాం అనే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేసే కార్యక్రమాలు తప్ప వీళ్ళు కరెక్ట్ గా ఉన్నారనేది ఎక్కడ రాష్ట్ర చరిత్రలో వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కరెక్ట్ గా నడుచుకున్న సందర్భాలు లేవు. కాబట్టి వాళ్ళు ఎందుకంటే ముందే మా మీద నింద చేస్తే రేపు పొరపాటున వాళ్ళకి డిపాజిట్ రాకుండా ఎక్కడైనా ఘోరంగా పోయినారనుకో అప్పుడు మేము ముందే చెప్పినాము ఎన్నికల కమిషన్ కు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దౌర్జన్యం చేసినారని, వైఎస్ఆర్సీపీ దొంగ ఓట్లు చేర్చుకున్నారని, వైఎస్ఆర్సీపీ డబ్బులు పంచినారని, వైఎస్ఆర్సీపీ మద్యం పంచినారని చెప్పుకోవడానికి పనికొస్తుందని ఉద్దేశంలో భాగంగా విజయసాయి రెడ్డి గారు మీరు ఫిర్యాదు ఇచ్చే వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ ఎక్కువ జనసేన గురించి ఎందుకు మాట్లాడారు? ఏంటి జనసేన ఏమో అసలు ప్రభావం చూపించదు, అసలు పార్టీనే లేదు, ఆ పార్టీ గెలవదు, దానికి ఓట్లు లేవు, కేడర్ లేవు, ఏది లేదని మీరే విమర్శిస్తూ ఉంటారు పదే. అటువంటిది జనసేన పార్టీకి గుర్తు కేటాయించొద్దు, కామన్ సింబల్లో అది లేదు, దానికి గుర్తింపు లేదు, అసలు సమీక్షకి ఎందుకు పిలిచారు? ఎందుకు జనసేన మీద ఇదంతా ఎందుకు? ఇప్పుడు జనసేనకు మీరు చెప్పినట్టు మా విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు గుర్తింపు లేదు. మొన్నటి వరకు గాజు గ్లాస్ క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏదో మన గాజు గ్లాస్ అంటున్నారు. ఆ గాజు గ్లాస్ జాతీయ పార్టీ అంటున్నారు. జాతీయ పార్టీలో ఉంటుందో లేదో తెలుసు. పోయినసారి అక్కడైతే తెలంగాణలో వేరే గుర్తు మీద అంటున్నారు. అదే దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారితో కలిసి చంద్రబాబు నాయుడు గారు అమ్ముంటే వాళ్ళకన్నా ఎక్కువ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద మేము చేయాల్సినటువంటి ఆరోపణలు మేము చేయాల్సిందే కదా, ఖచ్చితంగా చేయాల్సిందే. వాళ్ళు మమ్మల్ని పదే టార్గెట్ పెట్టుకుని మాట్లాడేప్పుడు, వాళ్ళు ఈ పార్టీలో అలయన్స్ పెట్టుకున్నప్పుడు, వాళ్ళు రాష్ట్రంలో ఒక్క ఓటు కూడా చెల్లనీయకుండా మేము చేస్తానని చెప్పి అది నా బాధ్యత అన్నప్పుడు ఉమ్మడి జనసేన ఓటు బ్యాంకుతో మీకు నష్టం అనుకుంటున్నారా? జనసేన ఓటు బ్యాంకుతో మాకు నష్టమైందండి. వాళ్ళిద్దరు కలిస్తే ఇంకా మాకు ప్లస్ అవుతుంది. ఎందుకంటే పోయినసారి వాళ్ళిద్దరు ఇండైరెక్ట్ గా కలిసినట్టే. ఎందుకంటే అధికార పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీకి ఉన్నటువంటి నెగిటివ్ ఓట్లన్నిటినీ మీరు తీసుకుంటే మేము ఖచ్చితంగా అధికారంలోకి వచ్చామని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వాళ్ళు పోటీ చేసినారు. ఈసారి ఎట్లా అధికారం పార్టీ వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ ఉన్న నెగిటివ్ ఓట్లన్నీ పోకుండా చీలకుండా ఉండాలంటే మన ఇద్దరు కలిసి ఉండాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. వాళ్ళు ఎక్కడా విడిగా లేరు, వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు.
వాళ్ళు పార్టీ పెట్టినప్పటి నుండి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలనే ఉద్దేశంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారికి కాపులు లేదు, కాపు ఓటర్స్ అంతా మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని వాళ్ళు ఆలోచన చేస్తే ఈయన తీసుకుపోయి ఎక్కడ తాకట్టు పెట్టి వీళ్ళు మేము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, మేము ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశం ఆయనకు లేదు. కాబట్టి జనం వాళ్ళని ఏకీపించడం లేదు, వాళ్ళని సీరియస్ గా తీసుకోవడం లేదు. పవన్ ముఖ్యమంత్రి అవడం మీద జనసేన అభిమానుల కంటే వైసీపీ నేతలకే ఎక్కువ కోరిక ఉంటుంది. రైట్, ఓకే. మాణిక్యాలరావు గారు మోహన్ రెడ్డి గారు చెప్పింది చూశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి అక్రమాలు జరగలేదు, ఏది జరగలేదు. ఇతర రాష్ట్రాలు సంబంధించి